అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మరలా దారి తప్పారు. ఏ అంశం పైన అనేటువంటి వివరాల్లోకి వెళితే ఈరోజు ఆయన జగన్ మావిగన్ వర్సెస్ చంద్రబాబు విగన్మన్ అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ పెట్టి ఆ యొక్క అంశం పైన ఆయన అనాలిసిస్ చేయడం జరిగింది, విశ్లేషణ చేయడం జరిగింది. మరి నేను గతంలో ఆయన చేసినటువంటి అంశాలపైన చాలా అంశాలపైన కూడా ఆయన యొక్క అభిప్రాయాలను నేను ఖండించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు కూడా ఆయన చంద్రబాబు గారు ఆల్రెడీ అమరావతి రాజధానిని అసెంబ్లీలో తీర్మానం చేసి అది కేంద్రానికి పంపిస్తే, కేంద్రంలో ఉన్నటువంటి లోక్సభలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే మరి అమరావతి అనేటువంటి పదాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది, అమెండ్మెంట్స్ కూడా చేయడం జరిగింది, చట్ట సవరణలు కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా అది బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి గారి చేత కూడా సంతకమయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే అమరావతి అనేటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మ్యాప్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. సరే, ఈ మొత్తం విషయాలన్నీ ఏవి నాగేశ్వర్ గారు విశ్లేషణ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ ప్రతిపాదించారో ఆ మావిగన్ పైన స్మూత్ సాఫ్ట్ కార్నర్ తీసుకుంటూ చంద్రబాబు గారు విజయవాడ, గుంటూరు, మంగళగిరి అనేటువంటి ప్రాంతాలను సంబోధిస్తూ అమరావతి ప్రాంతంలో ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తే దాన్ని ఆయన చంద్రబాబు విగన్మన్ అని చెప్పేసి మీరు కూడా పెట్టుకోండి అని చెప్పేసి ఎద్దేవా వ్యాఖ్యలు చేయడం అనేది మేము ఖండిస్తా ఉన్నాము. నేను గతంలో కూడా చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది, అయ్యా నాగేశ్వర్ గారు మీ యొక్క మేధావితనం అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, ఒక వ్యక్తికి ఉపయోగపడే విధంగా కాదు, ఒక పార్టీకి ఉపయోగపడే విధంగా కాదని చెప్పేసి గతంలో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. మరొకసారి ఎందుకంటే మీలాంటి మేధావులకు అంటే చెప్తే వినే మనుషులు కొందరు, మరి చెప్తూ పోతే వినేటువంటి మనుషులు కొందరు, మరి రెండో కోవలేకి మీరు వస్తారని నేను భావిస్తూ మరి మరొకసారి మీకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. సార్, అమరావతి ఏపీ సిఆర్డిఏ పరిధి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల, ఔటర్ రింగ్ రోడ్డు లోపల యొక్క వైశాల్యం చెప్తూనే ఇన్నర్ రింగ్ రోడ్డు పొడవు వచ్చేసి 97.5 కిలోమీటర్లు. మరి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు యొక్క లోపల వైశాల్యం వచ్చేసి 594 చదరపు కిలోమీటర్లు సుమారుగా. మరి ఔటర్ రింగ్ రోడ్ యొక్క వైశాల్యం కూడా అంటే దాదాపు పొడవు వచ్చేసి 189.5 కిలోమీటర్లు, అనగా సుమారుగా 190 కిలోమీటర్లు పొడవు ఉంది ఔటర్ రింగ్ రోడ్. మరి దీని యొక్క వైశాల్యం ఎంత అంటే 2200 చదరపు కిలోమీటర్లు. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ రాజధాని ఉందా లేదా అనేది గతంలో కూడా నేను నొక్కి ఒక్కానించి మీలాంటి మేధావులకు అర్థమయ్యే విధంగా స్టాటిస్టికల్ అనాలసిస్తో ఆ రోజు మీలాంటి వారికి అంటే ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో ఇంకా అమరావతి రాజధాని అని చెప్పేసి వారందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్, నాగేశ్వర్ గారు అమరావతి రాజధాని అనేది ఔటర్ రింగ్ రోడ్డు లోపలే ఉంది. అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ అది కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోపలే ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ వర్సెస్ మీరు చెప్తున్నటువంటి విగన్మన్ అనేటువంటి వింత పదానికి ఇక్కడ ఎక్కడ విలువ ఉంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన మార్చినటువంటి స్టాండులు ఏంటి, ఆయన కమిట్మెంట్ ఏంటి రాజధాని విషయంలో? ఒకసారేమో క్యాపిటల్ అనే పదం రాజ్యాంగంలో లేదు, రాష్ట్రాలకు ఎక్కడ రాజధాని ఉండదు, దేశానికి మాత్రమే రాజధాని ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఒకవేళ చట్టంలో ఈ రాజధాని అనే పదం ఉందా? మరి ఆ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వీడియో చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అనే పదము ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది, అది డిఫైన్ చేసి ఉన్నారు, రాష్ట్రాల యొక్క సరిహద్దులను మరి అదేవిధంగా కొన్ని ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక వీడియో చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టీంకు పంపిస్తే, లేకపోతే ప్రజలకు అర్థమయ్యే విధంగా వీడియో చేస్తే మీ మీద గౌరవం పెరుగుతుంది తప్ప ఇలా ఒక పార్టీకి ఒక వ్యక్తికి కొమ్ము కాసే విధంగా ఆల్రెడీ కేంద్రమే గెజిట్ విడుదల చేసినటువంటి రాజధాని పైన మీరు విడ్డూరమైనటువంటి వ్యాఖ్యలు. విగన్మన్ ఏందండి? విగన్మన్ నాకు అర్థం కాదు. ఆల్రెడీ 2/3 మెజారిటీతో కేంద్రంలో ప్రవేశపెట్టిన బిల్లుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చేసింది, అమరావతికే మేము ఓటేస్తాము అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ కూడా అమరావతికే ఓటేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 10,000 కోట్ల రూపాయలు రాజధాని పైన ఖర్చు పెట్టడం జరిగింది. మరలా ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 60 నుంచి 70,000 కోట్ల రూపాయల పనులు టెండర్లు వేసి ఆల్రెడీ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు పదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రతిపాదించినటువంటి మావిగన్, ఎస్ డెఫినెట్గా మావిగన్ నచ్చితే ఓటేస్తారు,
లేదా అమరావతి నచ్చితే చంద్రబాబు గారికి ఓటేస్తారు. కానీ మీలాంటి మేధావులు ప్రజలకి ఏమి చెప్పాలండి? రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఏముంది, చట్టం ఏం చెప్తా ఉంది, ఆల్రెడీ అమరావతి రాజధాని విషయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, మరి ఇప్పుడు అమరావతి అనేది స్పష్టంగా ఇండియా మ్యాప్లో కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదనేది మ్యాప్లో కూడా గుర్తించింది. ఇవన్నీ ఏమీ చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లో ఉన్నటువంటి కట్ అండ్ కాపీ పేస్ట్ ఒక బిట్టును తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని పక్కన పెట్టేసి మీలాంటి మేధావులు వీడియోలు చేస్తే మీ యొక్క విలువ పెరుగుతుందా తగ్గుతుందా? మీరే చెప్పండి. దీనివల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏంటండి? ఈరోజు అమరావతి ప్రాంతం అనేది రాజధాని రైతుల యొక్క త్యాగం. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక రోజులు ఎక్కువ జరిగినటువంటి ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది అమరావతి రైతుల ఉద్యమం అనేది మీకు తెలియదా? మరి ఇదే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోసం ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే మరి ఈరోజు ఎవరు అందలం ఎక్కారు, ఎవరు ఏ విధంగా చేశారు అనేది మేము కూడా మాట్లాడొచ్చు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే మేము వినయంగా మీకు చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే మీరు కేవలం ఒక కేసు నా మీద పెట్టారనేటువంటి అంశంపైనే ఒక 10 ఛానళ్ళకి వెళ్ళి 10 డిబేట్లు ఇవ్వడం జరిగింది. అసలు మీ పైన కేసు ఎక్కడో ఎవరో ఏదో మండి ఖాళీ పెడితే దాన్ని కూడా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి, చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి, నారా లోకేష్ గారికి ఆపాదించి మీ ఇష్టం వచ్చినట్లు మీరు మీడియా ముందు వచ్చేసి మాట్లాడేసి ఈరోజు ఏదో జరిగిపోయింది, నాకేదో జరుగుతుందని ప్రజలకి మీ వీడియోలు చూసేటువంటి ప్రజలకు భ్రమ కల్పించే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. అమరావతి రాజధాని విషయంలో మీకు నిజంగా ఒక మంచి అభిప్రాయం ఉంటే ఈ విగన్మన్ అనేటువంటి పదాన్ని థంబ్నెయిల్లో తీసేసి మీరు పెడితే గౌరవంగా ఉంటుందనేది నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.